సినిమా విష్ణు యాక్టింగ్ ఓకే, బాగా చేశారు, చాలా బాగా చేశారు. అందరు విష్ణు యాక్టింగ్ బాగా అంటున్నారు. మీరు ఆగలేదంటే వాళ్ళు ఏదో మనసులో పెట్టుకుని వచ్చి ఉంటారు. సరే బాగోలేదు అన్నట్టు నేను ఒక 100 కోట్లు ఇస్తాను సినిమా చేయమని చెప్పి అది యాక్ట్ చేయమని చెప్పి ఎందుకు వెదవల్లా మాట్లాడతారు యూజ్లెస్ ఇప్పుడే ఒకటి ఇస్తారు యూజ్లెస్ ఫెలోస్ అని మా బాగుంది. ఏది పడుతుంది మాట్లాడుకో, మైండ్ తో చూడాలి సినిమాని, అంతేగాని ఏదో గజ్జి పెట్టుకొని ఆ సినిమా ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ బాగోలేదని చెప్తామా, ఓకే ఇది బాగోలేదని చెప్పేసి ఓ పని అయిపోతుంది. స్టార్ట్ నుంచి చూస్తే ఎక్కడ దొరకలేదు, ఎక్కడ విష్ణు అనేది దొరకలేదు సినిమా. సో సినిమా అయితే చాలా బాగా తీశాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సినిమాలాగా చూడకుండా ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ ఉంది అలాగుండొచ్చా, సెకండ్ హాఫ్ లో ఎలాగుండొచ్చా అంటే మనం ఇప్పుడు ఎదవల్లాగా ఉంటాం. టీనేజ్ లో కొద్ది ఏజ్ పెరిగిన తర్వాత మనకు బుద్ధి వస్తుంది కదా, ఇంకా ఏజ్ పెరిగితే పెద్దలకు మనమే కదా నీతులు చెప్తాము. అలాగే ఒక సినిమా ఒక హీరో గాని ఒక వ్యక్తికి భక్తి పుట్టాలంటే మన ఏజ్ చిన్నప్పుడు రెండరా టెంపుల్ కి వెళ్తాం అంటే రాము, తర్వాత మనమే పిల్లలకు బతిమాలుకుంటే తీసుకెళ్తాం. అంటే అక్కడ వెళ్ళకపోయిన తర్వాత ఎందుకు వెళ్తాము? సో ఏజ్ పెరిగే కొద్దీ మనకి ప్రవర్తన బట్టి మన భక్తి కూడా పెరుగుతుంది, భక్తి మంచి అన్ని వస్తాయి. సో సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. లాగ్ ఉందని అంటున్నారు, టాక్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లాగ్, సెకండ్ హాఫ్ బాగుంది. ప్రభాస్ వచ్చిన తర్వాత అంటున్నారు 3 గంటల సినిమా లాగ్, అంతే కదా. నీకు 100 సంవత్సరాలు కావాలా 50 సంవత్సరాలు కావాలా బతకడానికి? 100 ఎందుకు పేరడానికి 100 ఎందుకు చెప్పు? లాగ్ ఎక్కువ ఉంది, 10 సంవత్సరాలు చచ్చిపో. నీకు బతకడానికి 100 సంవత్సరాలు లాగ్ లేదు, సినిమా మాత్రం 3 గంటలు లాగ్. ఒకసారి ఆలోచించండి, మనకు 3 గంటల సినిమా లాగ్ ఉంది, 100 సంవత్సరాలు మాత్రం హ్యాపీగా బతికేయాలి మనం. అది లాగ్ లేదు. ఎందుకు ఏం పీకుతాం? రోజు పడుకుంటాం, పొద్దున లేస్తాం, 3 పూటలు తింటాము, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ పడుకుంటాం, తింటాం, ఇంతే తప్ప ఎందుకు ఏముండదు రొటీషన్. లేదంటే ఈ మీద జీతాలు వస్తే మనం బతుకుతాం. ఎందుకంటే ఏముండదు, ఒక 40-50 సంవత్సరాలు చచ్చిపోయండి. సంవత్సరాలు కదా మనం బతికే వచ్చే సినిమా మాత్రం 3 గంటలు ఉందో మనకు నచ్చకపోతే ఇంకేమంటాం చెప్పి దాని లాగ్ అనుకో. సబ్జెక్ట్ పరంగా అంతవరకు ఎంతవరకు ప్రభాస్ లేకపోతే ఈ సినిమా ఫెయిల్ అయిపోయేది అంటున్నారు. ప్రభాస్ గారు దీంట్లో లేకపోయినా భక్త కన్నప్ప సినిమా చూస్తారు. భక్త కన్నప్పలో అప్పుడు కృష్ణరాజు గారు ఉన్నారు, అప్పుడు ప్రభాస్ గారు గాని, దాంట్లో ఇంకొక నందమూరి తారక రామారావు గాని, అఖిల నాగేశ్వరరావు గాని ఎవరు లేరు దాంట్లో. కృష్ణరాజు గారు అప్పుడు ఉండేవాళ్ళు. అప్పుడు భక్త కన్నప్ప చూసారు, ఇప్పుడు భక్త కన్నప్ప చూస్తారు. ఆయన ఉన్నాడు, ప్రభాస్ గారు ఉండడం వల్ల ఇంకొక ప్లస్ అవుతుంది అంతే తప్ప ఆయన ఉండడం వల్ల సినిమా ప్లస్ అనేది మాత్రం రాంగ్. ఆయన ఉండడం వల్ల సినిమాకి ప్లస్ అనేటప్పుడు దాన్ని ఏమంటారంటే విష్ణు యాక్టింగ్ బాగోకూడదు. విష్ణు యాక్టింగ్ బాగలేకపోతే ప్రభాస్ లేకపోతే సినిమా వేస్ట్ అని నేనే డైరెక్ట్ చెప్పేవాడు. కానీ ప్రభాస్ కూడా మరిపించే విధంగా విష్ణు యాక్ట్ సరే కాబట్టి ఇది విషయం. ఇదిగే RRR అప్పుడు కూడా RRR అప్పుడు కూడా రామ్ చరణ్ ఏముండదు, ఎన్టీఆర్ అంత ఉంటది, ఇంక తేలిపోతాడు. అంటే థియేటర్ లోకి వెళ్ళేటప్పటికి ఏమైపోయిందో మనకు అర్థమైంది కదా. సో ఇది కూడా అలాగే విష్ణు చాలా బాగా చేశాడు. దీన్ని కూడా ట్రోల్ చేస్తే అలాంత దౌర్భాగ్యం ఇంకోటి ఉంటారు. శివుడి పాత్ర ఎలా ఉంది? ఏది అందులో 3 శివుల్నే